వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వేర్వేరు పదవీ కాలాల్లో 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువవుతున్నారు. 1959-64 మధ్య 6 సార్లు, 67-69 మధ్య 4 సార్లు మొరార్జీకి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. కేంద్ర మాజీ మంత్రుల్లో చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు వేరువేరు ప్రభుత్వాల్లో బడ్జెట్లు సమర్పించారు. అందువల్ల వరుసగా 9 ఏళ్లు అది ఒకే ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో కేంద్ర పద్దు సమర్పించిన ఘనత మాత్రం నిర్మలదే అవుతుంది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ 50.65 లక్షల కోట్లు కాగా 2026-27 ఏడాది పద్దు 53.47 లక్షల కోట్లు. దేశ బడ్జెట్ ఇన్ని లక్షల కోట్ల సామర్థ్యానికి రాత్రే ఎదగలేదు. దీని వెనుక దశాబ్దాల శ్రమ, ఆర్థిక ప్రణాళికలు, వ్యూహాలు దాగి ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 3 నెలల తర్వాత 1947 నవంబర్ 26న తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ 197 కోట్లు. 1971 వరకు పాక్, చైనాలతో యుద్ధాలు, దేశ అంతర్గత భద్రతతో ముడిపడిన కేటాయింపులకే బడ్జెట్లు సరిపోయాయి. జనరంజక బడ్జెట్లు 1971 తర్వాతే దేశ ప్రజల ముంగిటికి వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా దేశ నిర్మాణంలో అన్ని బడ్జెట్లు తమ వంతు పాత్ర పోషించాయి. 2026 లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 80వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం మీద 1947 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంక్షోభాలు, రాజకీయ మార్పులను ఎదుర్కొని దార్శనిక సంస్కరణల ఫలితంగా సుమారుగా 53,47,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టుకునే ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది.